బొగ్గు భగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాక్ల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలం. పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం. ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటిది ఇది వేయకుండా. ఖమ్మం కలెక్టరేట్ లో మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కమ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ చూస్తా ఉన్నాం. దాని కంటిన్యూషన్ కింద 2 చూడాలి. వీటికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. వేలం వేస్తే ఊరుకోం, అఖిల పక్షంతో ప్రధాని వద్దకు వెళ్తాం, సింగరేణి గనులు సంస్థకే ఇవ్వాలి, బీజేపీ బీఆర్ఎస్ చేసిన చట్టమే శాపంగా మారింది. భట్టి తుమ్మల. కాంగ్రెస్ బీజేపీలు సింగరేణిని ఖతం చేస్తాయా? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపారు, తెలంగాణలో మాత్రం వేలమా? బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ కేటీఆర్ అన్న 20 రోజుల తర్వాత జనాల మధ్యకు వచ్చిండు. అర్థం కాని విషయం. సరే, ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. గనుల వేలం గురించి చెప్తా ఉన్నాడు కదా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మనం చూడాలి వాస్తవం. ఎందుకంటే నేను కూడా సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి అక్కడ తాడిచెర్ల గనులు ఉంటాయి. మా భూపాలపల్లి పక్కన తాడిచెర్ల గనులు ఉంటాయి. అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తికి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది ఎవరా అంటే ఒక వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి అది ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇచ్చిన ఓపెన్ కాస్ట్ మైను? ఇది ప్రైవేట్ పరం కాదా కేటీఆర్? ఈరోజు ఇక్కడ చూడండి, ఇంకా సింగరేణి పరంగా పెట్టి తనకు అనుయాయులైన 2 కంపెనీలకు బొగ్గలను కేసీఆర్ దారదత్తం చేసేడా లేదా? టిల్లు సమాధానం చెప్పాలి. ఎవరు టిల్లు అంటే ఎవడు? కేటీఆర్. 2022 అక్టోబర్లో జరిగిన వేలంలో కోయగూడెం బ్లాక్ ను అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన అరబిందో సంస్థకు సంబంధించినటువంటి సంస్థ. దీని గురించి కూడా మనం ఒక్కసారి చూద్దాం. అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది నిజంగా వాళ్ళదేనా కాదా అని ఒక్కసారి వెరిఫై చేసే మీ ముందే వెరిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పేర్లోనే ఉన్నది కదా ఆరో కోల్. ఎస్, ఆరో కోల్ ఉంది కదా. దీనికి సంబంధించినటువంటి ఈ డైరెక్టర్స్ ఎవరంటే సంజయ్ వినోద్ శర్మ, తులసి శంభులింగేశ్వర ప్రసాద్ గజవల్లి అని చెప్పేసి ఉంది కదా. ఇక ఒకసారి మిశ్రా గురించి కొడదాము. కొడితే ఏం కంపెనీ లిస్ట్ వస్తాయో ఇగో అరో న్యాచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైడెంట్ అరో మైనింగ్ లిమిటెడ్ అని ఉంది. ఇంకొక పేరు కూడా కొడదాము తులసి గురించి కూడా. చూడండి, తులసి గురించి కొడితే ఇక ఇది లెక్క. వీళ్ళకి సంబంధించిన కంపెనీలు అరబిందో తత్వ టౌన్షిప్ డెవలపర్స్, అరబిందో తత్వ శ్రీ హిల్స్ డెవలప్మెంట్, అరో మైనింగ్, అరో న్యాచురల్, అరో కోల్, అన్నవరం, అరబిందో. అంటే కంప్లీట్గా ఇది అరబిందో గ్రూప్ సంబంధించినటువంటి సంస్థ. అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్. అరబిందో ఎవరున్నారా అంటే ఇది కేసీఆర్ కు అదే విధంగా కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరబిందో కంపెనీకి సంబంధించినటువంటి శరత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన జైలు కూడా పోవడం జరిగింది. సో వీళ్ళంతా కూడా కేసీఆర్కు కేటీఆర్కు చాలా అత్యంత సన్నిహితులు. అన్ని రకాల బిజినెస్లలో వీళ్ళు పార్ట్నర్స్ అనే విషయం తెలుస్తూ ఉంది. ఇంకోటి చూడండి, 2023 ఆగస్టులో జరిగిన వేలంలో సత్తుపల్లి బ్లాక్ను అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకున్నాయి. ఇది కేసీఆర్కు బంధైన ప్రతిభా శ్రీనివాస్కు చెందినది. సో కేటీఆర్ ఎక్కడ ముఖం పెట్టుకుంటావో చెప్పాలి. నీ ముఖం ఎడబెట్టుకుంటావు నువ్వు చెప్పుకోవాలిగా. అంటే సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతా ఉంటే ఎవడు నమ్ముతాడు? ఇష్టం నచ్చినట్టు ఏంటంటే మొత్తం తెలంగాణకు మేమే రక్షక కవచం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు గతంలో 2015-16లో ఏది తాడిచెర్ల మైనింగ్ ఏదైతుందో దాన్ని ఒక వెలమ సామాజిక వర్గం సంబంధించడానికి ఇవ్వలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత ఈ 2 బ్లాక్ల గురించి కూడా మేము క్లియర్గా చెప్పాం. అవంతిక అది ప్రతిమా శ్రీనివాస్ సంబంధించింది, ఆరో కోల్ అరబిందో సంబంధించింది. కేసీఆర్కు అత్యంత అనుచరులుగా ఈరోజు డబ్బులు ఏదైతే బ్లాక్ మనీ కావచ్చు లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఈ కంపెనీలన్నీ కూడా ఈరోజు వాళ్ళకు ఇవ్వడం మీరే ఇచ్చారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చి కొత్త డ్రామా ఆడుతున్నారా? అంటే ఎంత దారుణంగా అంటే క్లియర్ ఉంది కదా 2015 ప్రకారం కోయగూడెం బ్లాక్ 3 ఆరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సంగతి. ఏం చెప్పాల్సిన ముచ్చటేం లేదు ఇడ. సో కేటీఆర్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నీ బండారం అన్ని బయట పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు గత 10 సంవత్సరాల్లో చాలా మంది కూడా ఏదో కేసీఆర్ గతంలో ఏదో చేసిండు అనే ఏదో భ్రమంలో బతుకుతా ఉన్నారు. ఇంకా ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది మూకలు ఎవరైతే తయారైనో డబ్బుకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు విషప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ ను బీజేపీ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ బొగ్గుగర్ల వేలానికి మూల కారణమే కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీటికంటే ముందు తాడిచెర్ల బొగ్గల్లో కూడా ఇదే జరిగింది వాస్తవం చెప్పాలంటే. అంటే మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తే లెక్క, మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేటీఆర్ ట్రాప్ లో కాంగ్రెస్ పడుతున్నారు. తప్పే ఉన్నది. బొగ్గు ఇప్పుడు బ్లాక్లు వేలం వేయాలి, అవి నాణ్యత లేదో లేకపోతే ఇంకేవో కారణాలతో ఉండొచ్చు కాక,
అదేం ప్రైవేట్ పరంగా చేస్తలేరు కదా, వేలం వేస్తారు, ఆ బొగ్గు తీసే వరకు ఆ వేలం వేస్తారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు కదా. అదే పూర్తిగా సింగరేణ సంస్థ ప్రైవేటీకరణ చేయలేదు. అసలు వేలంకి ప్రైవేటీకరణకి రెండింటికి కూడా కనీసం తేడా తెలియని సన్నాసులు. ఇక్కడ గతంలో దాదాపు 30 మంది ఆర్టీసీ కార్మికులను చంపి పొట్ట పెట్టుకున్నటువంటి ఈ దొంగలు, ఈ కల్వకుంట్ల కాలకేయులు ఆనాడు ఏం చెప్పారు, ఆర్టీసీ సమ్మెలు చేస్తే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏమైంది మీ సోయి? ప్రైవేట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు. అప్పుడు లేదా మీ సోయి? ఎంత దారుణం. అప్పుడు 32 మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా కనీసం దయ జాలి కరుణ లేకుండా 32 మందిని పొట్టన పెట్టుకొని ఈరోజు ఆనాడు చెప్పారు మేము ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎవరి కోసం? మైహోం రామేశ్వరరావుకో, మెగా కృష్ణారెడ్డికో తాకట్టు పెట్టడానికి, బస్సులకు సంబంధించి తాకట్టు పెట్టడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు నడుస్తలేవా? మరి అది ఎవరు తీసుకొచ్చిండు? ఈ గత 10 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి బిడ్డింగ్ చేశారు? అది ప్రైవేట్ పరం కదా. అలాంటి పరిస్థితి సేమ్ ఆర్టీసీలో ఏ విధంగానైతే ప్రైవేట్ బస్సులు వస్తున్నాయో సింగరేణిలో కావచ్చు, మిగతా దాంట్లో కొన్ని బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యతలు కావచ్చు, కొన్ని కారణాల వల్ల వాటిని వేలం వేసి అక్కడి వరకే, ఆ కొంత పరిధి వరకే అది అమ్ముకునేటువంటి పరిస్థితి, పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవంగా. సో ఆర్టీసీలో కావచ్చు, ఈరోజు గవర్నమెంట్ సెక్రటేరియట్లో అవుట్సోర్స్ ఎంప్లాయీస్ లేరా? అలాంటిదే ఇది కూడా. అండ్ మోర్ ఓవర్ ఆ బ్లాక్ లో ఎక్స్ట్రాక్షన్ వరకే వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది. దాన్ని తీసుకో ఆడేం బయట అమ్మడానికి పర్మిషన్ అమ్మాలన్నా సరే మరి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోవాలి కదా. ఇప్పుడు ఇసుక శాండ్ ఉంది, శాండ్ కూడా టెండర్లు ఇస్తా ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తా ఉన్నారు. మరి అది ప్రైవేట్ మైనింగ్ కాదా? దాన్ని మీరు దోచుకోవాలి. గత 10 సంవత్సరాల్లో మీరు దోచుకున్న దోపిడి మామూలు దోపిడి కాదు. లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇసుక మీద సంపాదించారు. ఎంతమంది అమాయకులు బలైనరు మీ వల్ల. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీనికి ఎందుకు భయపడాలి కాంగ్రెస్ ప్రభుత్వం? హరీష్ రావుకి రేవంత్ రెడ్డి భయపడే సిగ్గుండాలి కదా. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ, ఆ పాలసీ ప్రకారం నడుస్తుంది. తప్పేమున్నది? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. నేను నిన్న మీకు ఫోటో పంపించిన డీసీలో రాసినటువంటి ఆర్టికల్ చూసినట్టున్నారు అనుకుంటా మీరు. కాగ్ లెక్కల ప్రకారం 28 లక్షల కోట్లు, కాగ్ లెక్కల ప్రకారం 28 లక్షల కోట్లు కేసీఆర్ ఇప్పటివరకు చేసినటువంటి బిజినెస్. 28 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో యావరేజ్గా 2,50,000 అంటే 2 లక్షల నుంచి 2,50,000 ఈ రాష్ట్ర బడ్జెట్ వేసుకుంటే దాదాపు 22 లక్షలు 23 లక్షలు అవుతుంది. ఆ తర్వాత అప్పులు, గ్రాంట్ల రూపంలో వచ్చిన మొత్తం కలిపి 25 లక్షలు. మేము ఆల్రెడీ దీని మీద చాలా స్టోరీ చేసినాం గతంలో. అసెంబ్లీ ఎలక్షన్ ముందు 25 లక్షల కోట్లు ఎటుపోయినాయి. మనం చెప్తున్న లెక్కలు కదా, కాగ్ చెప్తాది. వాళ్ళ దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉంటే మాట్లాడతారు వాళ్ళు. బొగ్గు భగ్గు గనుల వేలంపై రాజుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాక్ల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా